కూడా జరిగింది. ఓకే. అప్పటి నుంచి నాకు మూడేళ్ళ డిసెంబర్ ఆ, ఎండింగ్ వరకు కూడా నేను తన ఇంట్లోనే ఉండడం జరిగింది సార్. ఓకే. సో ఈ టైం పీరియడ్ లో మొత్తం నాకు అలవాటు చేపించింది అండ్ నేను ఎడిక్ట్ అయ్యాను. దాని తర్వాత నేను కొద్ది రోజులకి మానేశాను సార్. ఒక 2 months నేను మానేశాను. నా సొంతంగా ఏ రీహాబ్ ఏది లేకుండా నేను నా మీద స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని నేను వద్దు ఇది తప్పు నన్ను ఇలా చేసింది తనని చెప్పి నేను నా సెల్ఫ్ స్టాప్ చేశాను సార్. స్టాప్ చేశాక నాకు విత్డ్రాల్స్ రావడం ఇలాంటి ఇవి రావడం వల్ల నేను అడిక్ట్ అయిపోయాను కాబట్టి నేను మళ్ళీ తీసుకోవడం జరిగింది. ఓకే, ఓకే. దాని తర్వాత నా హెల్త్ పాడైతుంది అని ఏ రోజు అయితే నాకు అర్థమైందో నాకు ఇవన్నీ సార్ నాకు ఇవన్నీ అయితే ఎక్కడ దొరకవు కదా సార్. నాకు తన దగ్గరే దొరికాయి, నాకు బయటకు వచ్చాక దొరికేవి కాదు. అండ్ నేను ఎప్పుడు అలా ట్రై కూడా చేయలేదు. సో తిని దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ కావాలంటే. నేను తిన దగ్గరికి అయితే ఏ రోజు వెళ్ళడానికి మళ్ళీ ట్రై చేయలేదు. నాకు తెలుసు అది ఒక బ్యాడ్ థింగ్ అని చెప్పి. సో నేను చాలా మంది అమ్మాయిలు ప్రీతికి మెసేజ్ చేయడం జరిగింది. అదే టైంలో ప్రీతి నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళాకు, అదొక నరకం. చెర్రీ మెసేజ్ చేశాను సార్, ప్లీజ్ డోంట్ గో. నేను వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను ప్రీతి, ప్లీజ్ డోంట్ గో బ్యాక్ టు దట్ హెల్ అని చెర్రీ నాకు మెసేజ్ చేసింది. అది విత్ డేట్ టైంతో సహా నా దగ్గర చెర్రీ మెసేజ్ చేసిన వాట్సాప్ చాట్ కూడా ఉంది నా దగ్గర. అవును సార్. అండ్ నేను ఇంకా చెర్రీ కూడా వి బోత్ సర్చ్ సార్ అసలు ఈ సబ్స్టెన్సెస్ ఏంటి అని చెప్పి మేమిద్దరం సర్చ్ చేసాము. ఆ షేరింగ్ కూడా చెర్రీ నాకు వాట్సాప్ లో కూడా షేర్ చేసింది. ఈ సబ్స్టెన్సెస్ అసలు ఎలా పనిచేస్తాయని మేము సర్చ్ కూడా చేసాము. తను తీసుకున్నది ఏంటో తనకు తెలియకపోయేసరికి తను ఇంకొక అమ్మాయితో షేర్ చేసుకోవడం జరిగింది, చర్య అనే అమ్మాయితో. తను ఇది ఇలా ఉంటుంది, దీనివల్ల ఇది జరుగుతుంది అని చెప్పి తను ఒక మెసేజ్ పంపించింది సార్ వాట్సాప్లో. దాని కింద తిను బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళకు ప్రీతి అక్కడికి అని చెప్పి టైం లైన్తో డేట్తో సహా ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు డ్రగ్స్ అన్ని కొనుక్కునేవాళ్ళు అండి, డబ్బులు ఇచ్చి లేకపోతే ఫ్రీగానే ఇచ్చేదా? సార్ ఫ్రీగానే ఇచ్చింది సార్, ఫ్రీగానే ఇచ్చింది. అండ్ సార్ తిను ఎలా చేసేదంటే సార్, సాయి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు సార్ తిన ఫ్రెండ్ ఒక పర్సన్ ని పిలిచింది సార్ ఆ రోజు ఇంటికి. పిలిచి నన్ను తన ఫ్రెండ్ తో కూర్చోపెట్టేసి తిని వెళ్ళి రూమ్ లో లాక్ వేసుకుంటుంది సార్ సాయితో కలిసి వెళ్ళి. నాకు కోపం వచ్చింది, నన్ను ఎందుకు ఈ అబ్బాయితో నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావు అని చెప్పి నేను వెళ్ళి డోర్ కొట్టాను. డోర్ కొడితే అప్పుడు సాయి కూడా తిట్టాడు తనని, ఏమని నువ్వు అసలు అమ్మాయి ఎందుకు అబ్బాయితో వదిలేస్తున్నావు, వాడు చూడ్డానికి ఒక చిల్లర గాడిలాగా ఉన్నావు, ఫస్ట్ వాడిని ఇంట్లో నుంచి పంపించేసే నువ్వు. పట్టుకొచ్చిందండి సార్, పట్టుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళిద్దరూ ఒకటే రూమ్ లోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ అబ్బాయిని ప్రీతి దగ్గర వదిలేయడం జరిగింది. మరి తన ఇంటెన్షన్స్ ఏంటో తన ఇంట్యూషన్స్ ఏంటో నాకు తెలియదు. ఈ విషయం నాకు మొన్ననే షేర్ చేసుకుంటాను ప్రీతి. అండ్ సాయి కూడా షేర్ చేసుకున్నాడు సార్. మస్తాన్ సాయి కూడా నాకు చెప్పడం జరిగింది మొన్ననే. ఇప్పుడు మీలాగా ఎంతమంది ఆడపిల్లలు అట్లా ఆవిడ చేతిలో ఈ డ్రగ్స్కు బానిసలు అయి ఉంటారమ్మా? ఆడపిల్లలు మగవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అదే మొత్తం మీద ఎంతమంది ఉంటారు ప్రీతి గారు? సార్ నేను చూసినప్పుడైతే నేను 1 year తర్వాత మళ్ళీ తనతో ఎప్పుడు కాంటాక్ట్ లోకి వెళ్ళలేదు సార్. నాకు తెలిసిన వరకు ఏంటంటే తర్వాత తిను నాలాగే చాలా మంది అమ్మాయిలను తీసుకొచ్చి తనతో పాటు ఇంట్లో ఇలా పెట్టుకుందని చెప్పి నాకు తెలిసింది సార్. ఓకే, అంటే ఏంటి ఆనందం ఇప్పుడు మీలాంటి అమ్మాయిలను తీసుకొచ్చి డ్రగ్స్కి అడిక్ట్ చేసి ఆవిడ ఇంట్లోనే పెట్టుకుని వచ్చి ఫ్రీగా డ్రగ్స్ ఇచ్చి ఇలా చేయటం వల్ల ఏంటి ఆవిడకి ఆనందం? నేను అనేది అది. షీస్ సైకోపాత్ సార్. తనకి ఎప్పుడు 24/7 ఎవరో ఒకరు తనతో పక్కన ఉండాలి, వాళ్ళకి తనకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసిద్ది సార్ వాళ్ళతో. బూతులు తిట్టడం, కొట్టడం. మీతో ఎలా ఉండేదండి బిహేవియర్? మీతో ఎలా ఉండేది ప్రీతి గారు బిహేవియర్ ఆవిడది? వాయిస్ వినిపించలేదు. మీతో బిహేవియర్ ఎలా ఉండేదండి? మీతో ఎలా బిహేవ్ చేసేవాళ్ళు ఆవిడ? మీతో ఎలా బిహేవ్ చేసేవారు సార్? నేను నార్మల్ గా తను ఒక రోజు సార్ మిడ్-నైట్ ఫుల్ మంత్ ఆగేసి మనం బయటికి వెళ్ళి కొనుక్కొని వచ్చుకుందాం దా డ్రగ్స్ అని పిలిచింది సార్. నేను చెర్రీ ఉన్నాం సార్ ఆ రోజు. నేనేమన్నానంటే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అక్క, నువ్వు తాగేసి ఉన్నావు, కార్ ఎలా నడిపిస్తావు అంటే ఒక బూత్ తిట్టింది సార్. ఓకే, మా అమ్మ కూడా నన్ను ఇప్పటి వరకు అలాంటి బూతులు తిడితే కూడా నేను ఊరుకోను. తను నన్ను తిట్టి నువ్వేమన్నా నాకు మందు కొని తెచ్చి పెడుతున్నావా అని. ఓహో నువ్వు జస్ట్ మందు గ్లాస్ తీసుకొచ్చి మందు నాకు గ్లాస్ లో పోషిస్తున్నావు అని చెప్పా ఇదంతా అంటున్నావు నన్ను.
ఏ చెర్రీ, నేను ఎలా కార్ నడిపిస్తానో నీకు తెలీదా నీకు అంటే, అలా కాదక్క, నువ్వు సేఫ్ గానే నడిపిస్తావు. సి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ నువ్వు సేఫ్ గా నడిపిస్తావు, అది కాదు ఇక్కడ, డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండిద్దక్క అని చెప్తే కూడా ఒక point. నాతో ఆ రోజు రాత్రి అంతా గొడవ పడింది సార్. ప్రీతి ఎక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకునేది డ్రగ్స్? ఈవిడికి డ్రగ్స్ అసలు ఎక్కడి నుంచి సప్లై అయ్యేదండి? సార్ యునీత్ రెడ్డి చింటూ తినని అడిగేది, అతను ఇచ్చేవాడు. చింటూ అంటే వరలక్ష్మి. వరలక్ష్మిలో A5, బట్ సెకండ్ కేసులో A1. ఇంకొకళ్ళు ఎవరండి? ఇంకొకళ్ళు ఎవరు? చింటూ ఇస్ సీజన్ డ్రగ్. చింటూ నిత్ రెడ్డి తన పేరు. రెండు అతని పేరు, అంటే చింటూ అనేది రెండు అతని పేరే సార్. ఓకే, అతను వీడికి డ్రగ్స్ సప్లై చేసేవాడు. తిని అడిగినప్పుడల్లా ఇచ్చేవాడు సార్. తిని నాకు ఏం చెప్పేదంటే, చింటూ నా ఫ్రెండ్, చింటూ నేను ఏం అడిగినా నాకు తెచ్చిస్తాడు, చింటూ అది చింటూ ఇది అని నాకు చెప్పేది సార్ చింటూ గురించి. మన లీక్ అయిన ఆడియోలో కూడా చింటూ పేరు ఉంది. చింటూ కావాలి నాకు, చింటూ కావాలి నాకు, చింటూ గారిని పిలవండి అని అంటున్న ఆడియో సార్. చింటూ ఇంకా తనకి పరిచయం సిన్స్ ఇయర్స్ సార్, ఇప్పుడు పరిచయం కాదు, అది సిన్స్ ఇయర్స్, కొన్ని సంవత్సరాలు 2017 దగ్గర నుంచి. షార్ట్ ఫిల్మ్ లో చేసేటప్పుడు చింటూ పరిచయం. అంటే ఈవిడ ఇప్పుడు మీలాంటి వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చి ఇంట్లోనే పెట్టుకోవటం, మిమ్మల్ని వేధించటం ఒక రకమైన టేస్ట్ అయితే, డ్రగ్స్ బయట వాళ్ళకి సేల్ చేస్తుందండి ఆవిడ? బయట వాళ్ళకి సేల్ చేయడం అయితే నేను ఎప్పుడూ చూడలేదు సార్. అంటే నాకు తెలిసిన అంతవరకు ఏంటంటే సార్, తిను నన్ను ఒకసారి గోవాకి వెళ్దాము అని చెప్పి నా ఆధార్ కార్డ్ తీసుకోవడం జరిగింది సార్. తిను ఎందుకండి? గోవాకి వెళ్దాము, మనం పార్టీ చేసుకుందాము, అలానే మనం కొనుక్కుందాము అక్కడికి వెళ్ళి అని చెప్తే నా ఆధార్ కార్డ్ తీసుకుంది, టికెట్ కూడా బుక్ చేసింది. దాని తర్వాత నాకు ఇలా నా హెల్త్ కండిషన్స్ వల్ల నేను రాను అని ఉదయ్ కూడా చెప్పాడు. అప్పుడు ప్రీతిని అయితే నువ్వు తీసుకెళ్ళొద్దు అని ఉదయ్ చెప్పాడు ఆ రోజు, నువ్వు వెళ్ళకు ప్రీతి అని చెప్పాడు. సో నేను ఆ రోజు ఆగిపోవడం జరిగింది, తను కూడా వెళ్ళలేదు ఆ రోజు గోవాకి. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే సార్, వీళ్ళు గోవా నుంచి ఒక బల్క్ లో డ్రగ్స్ తెచ్చుకొని వీళ్ళే పంచుకునేవాళ్ళు సార్ వీళ్ళందరూ. ఓకే, కానీ ఆవిడ డ్రగ్స్ అమ్ముతోంది అని డ్రగ్ పెడ్లర్ కింద ఆవిడ అరెస్ట్ చేశారు కదండి, 3 నెలలేమో. సార్ పెడలింగ్ డెఫినేషన్ అంటే అమ్మడమే కాదు, వేరే వాళ్ళకి ఇవ్వడం కూడా. ఓకే, ఇప్పుడు ప్రీతి గారు, మీరు దాని నుంచి బయటకు వచ్చారు, ఆ దరిద్రం నుంచి, ఆ నరకం నుంచి బయటకు వచ్చారు. మీలాగా ఎంతోమంది అమ్మాయిలు, ఎంతోమంది అబ్బాయిలు ఇట్లా డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వాలకి ఇది ఒక తలనొప్పి అయిపోతుంది. సో వీళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? సార్ నేను ఒకటే చెప్తాను సార్, మనం ఏది చేసినా దానికి ఎఫెక్ట్ ఉంటుంది. సో మనం చేస్తున్న దానికి మన బాడీలో ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అవుతుంది, అది ఒక్కటి తెలుసుకోండి. ఇప్పుడు ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు మీకు, మీరు చేసే కొద్దీ మీరు ఎప్పుడైతే ఆపేద్దామని మీకు తెలుస్తుందో మీ సెల్ఫ్కి, ఆ రోజు మీ బాడీలో అయిన ఎఫెక్ట్, ఇప్పటి వరకు మీరు చేసిన దానివల్ల మీ బాడీ ఎఫెక్ట్ అయినదంతా మీరు ఏ రోజైతే ఆపుదాం అనుకుంటున్నారో ఆ రోజు మీకు బయటపడిద్ది. కావాలంటే ఇప్పుడు ఎవరైతే డ్రగ్స్ చేస్తున్నారో వీళ్ళందరూ ఉన్నారో, మీ అందరూ వెళ్ళి ఒకసారి కావాలంటే యూ కెన్ గో అండ్ గెట్ యువర్ హెల్త్ చెకప్ డన్ అండ్ సీ హౌ మచ్ యువర్ హెల్త్ ఇస్ గాన్ ఆల్సో. ఎందుకంటే ఒక అమ్మాయిగా అయితే నేను చాలా సఫర్ అయ్యా. నాకు PCOD ప్రాబ్లమ్స్ వచ్చాయి, నాకు హెయిర్ లాస్ అయ్యేది. నాకు హెయిర్ లాస్ అవుతున్నప్పుడు తను ఏం చెప్పిందంటే, ఇదంతా డ్రగ్స్ వల్ల కాదు ప్రీతి, నీకు పెయిన్లు వచ్చాయి, పెయిన్ కుట్టి నీకు జుట్టోడిపోతుందని చెప్పింది సార్. కానీ అది ఫాల్స్. నేను చాలా అబ్జర్వ్ చేశాను, ఎప్పుడైతే డ్రగ్స్ తీసుకుంటున్నానో అప్పుడే నాకు ప్యాచెస్ గా హెయిర్ ఊడిపోవడం అనేది జరిగింది. నేను ఇవన్నీ అబ్జర్వ్ చేసిన, హెల్త్ ఎఫెక్ట్ అయింది. సో నేను నాకు ఎఫెక్ట్ అయినప్పుడు ఆబ్వియస్లీ అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ గుడ్ థింగ్ ఫర్ అ పర్సన్ టు టేక్ దిస్ డ్రగ్స్ బికాస్ ఇట్ విల్ ఎఫెక్ట్ యూ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అండ్ ఈవెన్ మీ ఫ్యామిలీస్ గురించి కూడా ఆలోచించండి ఒకసారి. అంటే తల్లో పేలు వస్తే జుట్టు ఊడిపోతున్నాయి. తల్లో పేలు ఉండటం అనేది అసలు మెసేజ్ సహజమే కదా. అంటే డ్రగ్స్ తీసుకోకండి అనే మెసేజ్ కాదు, ఇలాంటి వాళ్ళని ఒక్కళ్ళని మనం లోపలేస్తే కనీసం 100 మంది డ్రగ్స్ బారి నుంచి బయటపడాలి. వచ్చింది అందుకే కదండి. ఇప్పుడు మీ హెల్త్ పాడైపోయిందండి, పాపం మీరు అయినా కూడా మీ బోల్డ్ అంత ఫీచర్ ఉంది, అయినా కూడా ధైర్యంగా వాళ్ళ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. చాలామంది మనకెందుకు, మనకు బోల్డ్ అంత ఫీచర్ ఉంది, మనం సొసైటీలో బదనం అయిపోతాం, లేకపోతే మా మీడియా వాళ్ళు, మీరు చెప్తున్నట్టు మా మీడియా వాళ్ళు మీ ఫోటోలు చూపించి మీ జీవితాన్ని నాశనం చేస్తారు.
సో ఇలాంటి భయంతో చాలా మంది రారు, అయినా కూడా మీరు ఎందుకు వచ్చారు ముందుకి? సార్ ఎందుకంటే ఉదయ్ ఫోన్ లో ఫొటోస్ ఇవన్నీ తీసి తను మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది సార్. దాని ఏవైతే మీకు మీడియాకి ఇచ్చిందో అవే ఫొటోస్ తోనే ఫేక్ అకౌంట్ క్రియేట్ అయింది సార్. ఓకే, అవే ఫొటోస్ తో ఫేక్ అకౌంట్ క్రియేట్ అయింది. అప్పుడే నాకు అర్థమైపోయింది తిను నా మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ లో. సార్ ఇప్పుడు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేస్తుంది, చాలా మంది చూస్తున్నారు సార్. ప్రీతి ఫ్యాన్ పేజ్ అని క్రియేట్ చేస్తే చూడరా సార్ జనాలు. నా బతుకు ఆల్రెడీ బయటకు వేసేసాక ఇంకెందుకు సార్ నేను రాకూడదు చెప్పండి. కింద అంతా వల్గర్ గా కమెంట్స్ సార్, ఎవరెవరో ఏదేదో కమెంట్స్ పెట్టింది. ఆ ఫేక్ అకౌంట్ నుంచి అయితే ఇంకా దారుణంగా పెట్టింది సార్ వర్డ్స్. నేను అలా చెప్పుకోను, నేను అలా చెప్పుకోలేను కూడా. తను అలా చేసిందని చెప్పి నేను అలా చేయలేను సార్, అంతే. అండ్ ఈ రోజు నేను రాకపోయింటే సార్ ఇలాగే నన్ను ఇప్పుడు రాస్తారు అయిపోయాక కూడా ఇంకొకరు వస్తారేమో, వాళ్ళని కూడా ఇలానే, వాళ్ళతో కూడా ఇలానే గొడవలు పడి అప్పుడు కూడా వాళ్ళకి నిజం చెప్తా అని చెప్పి అప్పుడు నేను చెప్పకపోయినా నువ్వు చెప్తావు అప్పుడు కూడా నన్ను ఇలానే టార్చర్ చేస్తే నేను నా జీవితాంతా మీకు తీసుకోలేను సార్. నేను ఇది తీసుకోలేను. అండ్ నేను చాలా మెంటల్ గా సఫర్ అవుతున్నాను దాని వల్ల. ఇంకా సఫర్ అవ్వాలనుకోవట్లేదు కాబట్టి నేను బయటకు వచ్చి నిజం చెప్తున్నాను. ఒక విషయం ప్రీతి, అండ్ మీరు ఇందాక మాట్లాడుతూ మస్తాన్ సాయితో మాట్లాడాను అని చెప్పారు మీరు. సో ఎప్పుడు